ఇటు కార్మిక రంగానికి ఉపాధి కల్పించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటిది సింగరేణి కౌలరీస్ సంస్థ అని చెప్పక తప్పదని చెప్పండి అధ్యక్ష. అంటే వాస్తవంగా ఒక సందర్భంలోనైతే 1990-94 మధ్య కాలంలో సింగరేణి కౌలరీస్ సంస్థ ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బందుల దృష్ట్యా BIFR కూడా రిఫర్ కావడం జరిగింది, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్. వాస్తవంగా అప్పుడు రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా గౌరవనీయులు పివి నరసింహారావు గారు మరోవారు ఉండటంతో ఈ సంస్థను నిలబెట్టుకోవాలనేటువంటి ఒక భావన తాపత్రయంతో కేంద్ర ప్రభుత్వం నుండి 400 కోట్ల రూపాయలు పెట్టుబడిగా సమకూర్చడం జరిగింది. దాంతో అప్పుడు BIFRకు రెఫర్ కాబడ్డటువంటి యొక్క ఈ సింగరేణి సంస్థ క్రమేపీ స్వయం సమృద్ధి సాధించడంతో పాటుగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు మరి 15% వృద్ధి రేటు పెంచుకోవడం జరిగిందని చెప్పని పేర్కొనడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ సంస్థ మరి వాళ్ళ ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థలు మిస్మేనేజ్మెంట్తోని నష్టాల బాటలో పోతున్నాయని భావించే తరుణంలో వీళ్ళ సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనిస్తుందంటే మరి దానికి కార్మిక లోకాన్ని అభినందించక తప్పదని చెప్పుకుంటారు అధ్యక్ష. ఇవాళ మీరు ఓపెన్ క్యాస్ట్తోని ఎక్కువగా లాభాలు వస్తున్నాయి, వీళ్ళ భూగర్భ బొగ్గుతో ఏదైతుందో మనం లాభాలు పొందలేకపోతున్నామని చెప్పని మీరు లెక్కలు ఏవి చెప్పినప్పటికీ వాస్తవంగా సింగరేణి సంస్థ నిలదొక్కున్నది అని అంటే కార్మిక లోకం అందిస్తున్నట్టు ఒక సేవలే ప్రధానం అని చెప్పక తప్పదంటున్నాయి. ఇవాళ ఈ కార్మిక లోకం సింగరేణి సంస్థను దాన్ని నిలబెట్టడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా వారు పోషించినట్టు ఒక పాత్ర గణనీయమైంది కానీ పేర్కొంటారని చెప్పంటారు అధ్యక్ష. మీరు సకల జనుల సమ్మె కానివ్వండి, అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఎప్పుడైనా కానీ చెప్పంటున్నా సింగరేణి సంస్థ కార్మిక సోదరులు ఏదైతుందో ముందుండి అగ్రభాగాన నిలిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వాళ్ళ కష్టాలు తీరుతాయి, వాళ్ళు మెరుగైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి అనేటి ఒక భావనతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవడం జరిగింది. వాస్తవంగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ TRS పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో అంతవరకు 1998 వరకు ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వారసత్వ ఉద్యోగాలు మరి సింగరేణి సంస్థలు కల్పించడం జరుగుతుందో వాటి రద్దు చేయడం జరిగింది. అటువంటి ఒక డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఒక విశ్వాసాన్ని కార్మిక లోకానికి అందించారు. దాని పర్యవసానమే మరి కార్మిక లోకం ఒక విధంగా TRS పార్టీకి ఆనాడు అండగా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే కార్మిక లోకంలో ఆశలు చిగురించినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మా వారసత్వ ఉద్యోగాలు ఏదైతుందో మాకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక భావన ఆశ లేకెత్తింది అధ్యక్ష. వాస్తవంగా ఇందులో వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే 60 years వరకు ఉన్నదో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ జియో ఏదైతే ఉందో ఉత్తర్వులు 2 సంవత్సరాలు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వరకు వయోపరిమితి వరకు ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఆప్షన్ పొందేటట్టు ఒక అవకాశం అందులో పేర్కొన్నాం. వెదర్ ఇట్ ఇస్ ఆన్ మెడికల్ ఇన్వాలిడేషన్ ఆర్ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వారసత్వ ఉద్యోగం కింద వాళ్ళు ఆ అవకాశాన్ని పొందుదామనుకున్నా కానీ సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం కావడంతో somehow they took decision on 4th October, I believe 4th October 2016 ఏదైతుందో సారీ 6th October సార్ మేము 6th October ఏదైతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 6 అక్టోబర్ తీసుకున్నటువంటి నిర్ణయం
మరి 4 నవంబర్ 2016 నాడు సింగరేణి బోర్డు అప్రూవ్ చేసింది. 20 నవంబర్ 2016 నాడు ఏదైతుందో దీనికి సంబంధించిన సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఈ సర్క్యులర్ వచ్చేంత వరకు కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక బొగ్గుగని కార్మిక సంఘ నాయకులే కానివ్వండి, మరి అందరూ కూడా ఏదైతున్నదో టిల్ లాస్ట్ డే ఆఫ్ రిటైర్మెంట్ అందరికీ అవకాశం లభిస్తుందనే ఒక ఆశతో ఉన్నారు అధ్యక్ష. ఈ సర్క్యులర్ ఏదైతుందో దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 11/10/2016 అని పేర్కొనటం. ఈ 11/10/2016 కూడా 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక ఏదైతే రిటైర్మెంట్ వయో పరిమితి ఉన్నదో 1 సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చింది మేడం అధ్యక్ష. అంటే ఏంటి, 11/10/2017 వరకు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉన్న వారికి ఈ అవకాశం లభిస్తుంది. దీంతో ఏమైపోయింది, ఈ 11/10/2016 నాటికి రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నటువంటి వాళ్ళు ఈ అవకాశం పొందలేక ఆందోళన గురి కావడం జరుగుతుంది. అంటే వాస్తవంగా ఇవాళ 2 జూన్ 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో, ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రోత్సహించాలని చెప్పని ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేయడం జరుగుతుందని చెప్పని మరి ఆనాటి మరి కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ గారు పేర్కొనటం, అదే మొదటి సంతకం చేయడం జరిగింది. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో సింగరేణి కాలరీస్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఇవాళ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పై మొదటి సంతకం చేస్తారని చెప్పి భావించింది అధ్యక్ష. అది 2 జూన్ 2014 నుండి ఈ 6 అక్టోబర్ వరకు నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడంతో ఈ మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ అవకాశం పొందలేకపోయారు. అంటే ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే, మీరు 1 సంవత్సరం రిలాక్సేషన్ ఎట్లాగో ఇస్తున్నారు, ఈ ఇచ్చే 1 year రిలాక్సేషన్ ఏదైతుందో ఈ మొదటి పర్యాయం ఏదైతుందో దాన్ని 11/10/2016 నాటికి రిటైర్మెంట్ వయసు పొందబోయేటటువంటి వారు ఎవరైనా కానివ్వండి వారికి అందరికీ అవకాశం ఇచ్చేలాగా చూసినట్టయితే ఇవాళ ఈ 1 year గ్యాప్ లోపటి దాదాపు 2000 పై చిలుకుంటారు అనుకుంటా అధ్యక్ష, 2700 ఉంటారు అనుకుంటా బహుశా, సరే 400 ఎంతంటే అంత, ఇది అందరం కూడా చెప్పేదే, వారికి కూడా రిలీఫ్ ఇచ్చినటువంటి వాళ్ళ మొదటి అధ్యక్ష అంటాం. దానికి నేనేమంటున్నా, మీరు ఈ రిలాక్సేషన్ అనేది కాకుండా దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 11/10/2016 అన్న దానికంటే దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 11/10/2014 అనేది సరిపోతుంది. 11/10/2014 నుండి ఈ ఉత్తర్వులు అమలుకు వస్తుందని చెప్పి పేర్కొని ఉంటే ఆటోమేటికలీ అసలు రిలాక్సేషన్ కూడా అవసరం లేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళు యాజాన్ తీస్తే ఎవరైతే రిటైర్మెంట్ పొందబోతారో వారికి అందరూ కూడా ఈ వారసత్వ ఉద్యోగాల వారి పిల్లలు కల్పించేటట్టు ఒక అవకాశం లభిస్తుంది. యావత్ కార్మిక లోకం ఏదైతుందో మరి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఈ 1 year రిలాక్సేషన్ను ఇది యావత్ కార్మిక లోకానికి అందరికీ కూడా ఈ అవకాశం లభింప చేసే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఒక సూచన చేస్తున్న అధ్యక్ష. అట్లాగే మన 1998లో ఎప్పుడైతే ఈ వారసత్వ ఉద్యోగాల నియామకం నిలిపివేయడం జరిగిందో ఆ ఉత్తర్వు అమలు రాకంటే ముందు ఏదైతుందో కొంతమంది ఈ రిటైర్మెంట్ ఆప్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిపోయిండ్రు, వారి పిల్లలు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావించిందో వాళ్ళందరూ మెడికల్ ఫిట్ అయ్యిండ్రు మేడం అధ్యక్ష, సారీ వాళ్ళందరూ మెడికల్ ఫిట్ అయిపోయారు. వాళ్ళందులో కొంతమంది ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదైతుందో ఈ 98 ఉత్తర్వు అమలు చేయాలనే ఒక భావన తదుపరి రావడంతో అంటే ఈ 98 ఉత్తర్వుల కంటే ముందు ఈ వారసత్వ ఉద్యోగానికి రిటైర్మెంట్ కొరకు అప్లై చేసుకున్నటువంటి కుటుంబాలకు ఏదైతుందో వారి పిల్లలకి ఇటువంటి ఈ ఉద్యోగం లభించక వాళ్ళు రోడ్డులు పడ్డారు అధ్యక్ష అని చెప్పంటారు. చివరికి కొంతకాలం వెయిట్ చేసినాక ఇవాళ అధికారుల ఒత్తిడికి లొంగి పాపం అప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తే కొంతమంది తీసుకున్నారు, కొంతమంది అవి కూడా తీసుకోలేదు. నేను
ప్రభుత్వాన్ని కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో వీళ్ళ సింగరేణి కార్మిక లోకంపై వారు చూపెడుతున్నటువంటి ఒక అభిమానం దృష్ట్యా ఈ 1998 ప్రాంతంలో ఎవరైతే ఈ వారసత్వ ఉద్యోగ నియామకానికి సంబంధించి పదవీ విరమణ పొంది అర్హులై అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ ఏదైతే సర్టిఫికేట్ పొంది వాళ్ళ పిల్లలకి ఏదైతే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది పేరు నమోదు చేయబడ్డదో వారి కూడా అవకాశం లభింపజేసి ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకందరికీ అంటే వాళ్ళు డబ్బు తీసుకున్నా కానీ వాళ్ళు ఒత్తిడితో తీసుకోవడం జరిగింది తప్ప వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తీసుకున్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కల్పించాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2015 మార్చిలో ఒక సందర్భంగా బడ్జెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బహుశా గవర్నర్ ప్రసంగంపై వారు జవాబు చెప్తూ ఈ అంశాలన్నీ కూడా సానుకూలంగా పరిశీలించి అందరికి కూడా ఈ వారసత్వ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని చెప్పి సభాముఖం కూడా పేర్కొన్నారు అధ్యక్ష అని చెప్పంటే అట్లాగే దానికి తోడు మూడో అంశం అధ్యక్ష ఈ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ దిస్ మోర్ ఇంపార్టెంట్ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ వాస్తవంగా మనకు ఏదైతే 6% రిజర్వేషన్ గిరిజనులకు లభింప చేయాలని చెప్పని రాజ్యాంగం నిర్దేశిస్తుందో ఈ సింగరేణి కాలరీస్ లో ఈ 6% అనుగుణంగా ఉద్యోగాల నియామకం కాలేక 650 బ్యాక్లాగ్ పోస్టులు నియామకం కొరకు పెండింగ్ ఉన్నాయి 650 బ్యాక్లాగ్ పోస్టులు దీనికి సంబంధించి సింగరేణి కాలరీస్ కంపెనీ వాళ్ళు ఏదైతుందో వాళ్ళు 2013లో నిర్ణయం తీసుకోవడమే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కూడా అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కూడా 27/5/2016 27/5/2016 GOMS నెంబర్ 193 ద్వారా in the said ad hoc rule for the expression before 30th June 2014 the expression before 30th June 2016 shall be substituted అంటే 30 జూన్ 2016 లోపు ఈ గిరిజనులు ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు నిలిచిపోయి ఉన్నాయో నియామకం వీరికి అందరి కూడా ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబడి కూడా ఇప్పటికి 6 మాసాలు గడుస్తుంది ఈ 6 మాసాల కాలంలో కూడా ఏదైతుందో ఇది దళితులు గిరిజనులకు సంబంధించిన అంశం అధ్యక్ష ఇది ఇంతవరకు ఏదైతుందో 650 మంది గిరిజనులు వాళ్ళ నియామకం పత్రాలు పొందలేక మరి ఆందోళనకు గురవుతుంది అధ్యక్ష అట్లాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ మరి మరణానికి గురైతే వాళ్ళ డిపెండెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కలిగించేటటువంటి ఒక అవకాశం ఉండున్నది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ వాళ్ళు విధి నిర్వహణలో కానివ్వండి వాళ్ళ పదవి కాలంలో చనిపోయినట్టయితే వారి పిల్లలకు మరి ఉద్యోగ అవకాశం కల్పించేటటువంటి ఒక అవకాశం ఉంది అధ్యక్ష వాళ్ళే కానివ్వండి వీళ్ళ గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్ పొంది వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 3200 మేము నియామకం చేయడం జరిగిందని చెప్పి పేర్కొన్నారు మరి నాకు తెలిసి ఇంతవరకు కూడా దాదాపు ఒక 1200 పైచిలకు ఈ విధంగా ఇలా పదవీ కాలంలో అంటే కార్మికుడిగా ఆయన పదవీ కాలం లోపల మరణానికి గురై వాళ్ళ పిల్లలకి ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించేటటువంటి ఒక కంపల్సరీ అపాయింట్మెంట్ అవకాశం ఉండి లేక మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఎందుకంటే సింగరేణి కాలనీలో పనిచేసే ఒక కార్మికుడు వాస్తవంగా వాళ్ళ అస్తమాకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది బొగ్గు గనిలో కింది దిగి పనిచేయడంతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలేట అవకాశం ఉంటుంది అధ్యక్ష వాళ్ళ పిల్లలకి ఏదైతే మెడికల్ ఇన్వాలిడేషన్ పొంది కూడా మరి అవి కూడా దాదాపు ఇంకా 1200 పైచిలకు ఉద్యోగాలు భర్తీకి నోచుకోకున్నాయని చెప్పి అనేది మరి మాకు రిప్రజెంటేషన్స్ మరి ముఖ్యమంత్రి గారి యొక్క నివేదికలో 3200 మందికి ఇవ్వడం జరిగిందని చెప్పి పేర్కొన్నారు అవి ఏమైనా మిగిలిపోయి ఉంటే దయచేసి వాటిని నింపుది ఏదైతుందో అది నింపాల్సిన బాధ్యత కూడా ఇవాళ యాజమాన్యంపై ఉన్నది వాటిని నింపాల్సిన బాధ్యత కూడా యాజమాన్యంపై ఉంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ మీరు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అవకాశం కల్పించడంతో ఇవాళ
వేల సంఖ్యలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైతుందో వాళ్ళ కొడుకులకే కానివ్వండి లేక మరి సోదరులు కూడా అవకాశం కల్పించినట్టు మరి నేను ఉత్తర్వులు చూడడం జరిగింది. వాళ్ళు ఎంత ఆశతో చూస్తున్నారు. కానీ ఇందులో ఒక క్లారిటీ ఎక్కడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క స్టేట్మెంట్ ఏదైతుందో అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పి మాత్రమే పేర్కొన్నారు. కానీ దాని నియమ నిబంధనలు ఏంటి, మీరు ఎప్పటిలోగా వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు? ఇవాళ మనకు ఉన్నటువంటి ఒక 44-45 వేల ఉద్యోగాలలో ఒక 10% అప్లై చేసుకున్న కానీ ఒక 5-6 వేల మంది అప్లై చేసుకుంటారు. వారికి ఎప్పటిలోగా మీరు ఉద్యోగ అవకాశం కల్పించబోతున్నారు? మీరు అందరూ గతంలో 200-300 మాత్రం ఇవ్వడం జరిగిందని చెప్పని మీరు ఒక టైం బౌండ్ పెట్టండి. మేము 6 మాసాల కాలంలో ఇవాళ వారసత్వ ఉద్యోగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ పిల్లల అర్హతకు చెందినట్టయితే వాళ్ళకి ఏదైతుందో మేము బై March 31, 2017 మేము వారికి అందరికీ సింగరేణి సంస్థలో ఉద్యోగం అవకాశం కల్పిస్తామని చెప్పని మీరు పేర్కొనండి. అప్పుడు మాత్రమే ఏదైతుందో మరి కార్మికుల్లో కొంత మరి ఒక తృప్తి ఏర్పడుతుంది, ప్రభుత్వం మీద విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు మీరు ఏం చేయబోతారు? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరు ముందు రిటైర్ కాబోతే వయసు చేరుకుంటారో వాళ్ళకు ముందు ఇస్తాం, తర్వాత ఏదైతే నెక్స్ట్ ఈ రకంగా పోతే ఈ దశాబ్ద కాలం చేరుకుంటుంది. ఈ రకంగా పోతే దశాబ్ద కాలం చేరుకుంటుంది. అట్లా కాకుండా ఏదైతుందో ఇవాళ మీరు ఇది సబ్జెక్ట్ ఏదైతుందో మరి తిరిగి నెలకొల్పుతున్నారు కాబట్టి ఒకసారి మన ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఏ కార్మికుడైతే రిటైర్డ్ కాబోతున్నాడో ఆ కార్మికుడి స్థానే ఏదైతుందో మరి డిపెండెంట్ ఎంప్లాయ్ వస్తున్నాడు. ఏ కార్మికుడు రిటైర్ అవుతున్నాడో ఆ కార్మికుడి స్థానే మన కొత్త కార్మికుడు వస్తున్నాడు. కాబట్టి మనకు ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పని భావించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వేకెన్సీ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు రిటైర్మెంట్ కావడంతో వేకెన్సీ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన వేకెన్సీ లోపల ఏదైతుందో రిటైర్ అయినటువంటి ఒక కార్మికుని వారసుని మనందరూ తీసుకొని దొరుకుతుంది. కాబట్టి మరి దాని టైం షెడ్యూల్ మీరు ఎప్పట్లోగా ఇవాళ 6 మాసాల లోపల గట్ట ఈ నియామకాలను పూర్తి చేయగలిగినట్టయితే మరి అందరికీ కూడా ఒక విషాదం కల్పించడం వల్ల మొత్తం అంటే ఈ ఆందోళన ఎందుకు చెప్తున్నాము అధ్యక్ష అని చెప్పంటే ఇప్పుడు సింగరేణి కార్మిక సంస్థకు మరి ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదంతా ఏదైతుందో ఆ ట్రేడ్ యూనియన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఒక కొన్ని అపోహలు వస్తున్నాయి. నేను దాన్ని సంబంధించడం లేదు. కానీ ఏదైతుందో ఆ అపోహలకు తావీయకుండా అపోహలను తొలగించే విధంగా ఇవాళ మీరు అందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వెనువెంటనే వారికి అవకాశాలు కల్పించే విధంగా ఏదైతుందో మీరు 6 మాసాల లోపల గట్ట వీరికి అందరికీ అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు ఈ చట్టంలో ఏదైతుందో ఇప్పుడు దివ్యాంగులు వికలాంగులకు ఏదైతుందో అవకాశం లేదంటూ పేర్కొన్నారు అధ్యక్ష. వాస్తవే వీళ్ళ సింగరేణి బొగ్గుబావిలో దిగి పనిచేయడానికి వరకు ఏదైతుందో మరి దివ్యాంగులకు అవకాశం ఉండదు. అంటే కింది బావిలో దిగి పనిచేయడం కష్టం, నేను కూడా కాదని అన్న. వారికి ఏదైతుందో బయట పనిచేసే విధంగా, ఎందుకంటే రాజ్యాంగమే మనకు 3% రిజర్వేషన్ వీళ్ళ దివ్యాంగులకు కల్పిస్తుంది. అటువంటి దివ్యాంగులకు ఏదైతున్నదో ఇవాళ వికలాంగులకు ఏదైతున్నదో మనం వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించడానికి వరకు అది అనర్హత భావించడానికి వీల్లేదు. అది అనర్హత భావించడం కూడా అది రాజ్యాంగంగా ఏ న్యాయ చట్టం కూడా ఒప్పుకోదు నా దృష్టి లోపల. మీరు వారికి బావులలో కాకుంటే పైన ఉద్యోగ అవకాశం కల్పించండి, వారికి పైన ఉద్యోగం అవకాశం కల్పించండి. ఏదో ఒక రకంగా ఏదైతుందో వాళ్ళు ఏ మేరకు వస్తున్నారు అనేది సమస్య కాదు. ఎంత వచ్చినా దివ్యాంగులు అనేటువంటి ఒక నెపంతో వారసత్వ ఉద్యోగాలు నిరాకరించడం అనేది సమంజసం కాదు. వారికి కల్పించాల్సిన ఒక బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యత ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. దాంతో పాటుగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్టేట్మెంట్లో పేర్కొన్నారు. వాస్తవంగా సింగరేణి కార్మికులు నివాసితమయ్యేటువంటి ఒక ప్రాంతాల్లో వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పని. కానీ వాళ్ళ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏదైతుందో అసలు ఏమవుతున్నాయి, ఎక్కడ ఖర్చు చేస్తుండ్రు, దాని మీద ఏ విధమైనటువంటి ఒక క్లారిటీ లేదు అధ్యక్ష అని చెప్పంటున్నాను. మరి ఆ క్లారిటీ వచ్చే విధంగా మీరు ఏదైతుందో ఎక్కడైతే సింగరేణి కార్మికులు నివాసితమై ఉంటారో ఆ ప్రాంతంలోనే ఖర్చు చేసే విధంగా
అది కూడా ఒక టైం ఫేస్ మేనర్లో చేస్తే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచన నేను అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న ఆ విధంగా నిర్ణయం ప్రకటిస్తారని చెప్పని దీంతో పాటుగా ఈ వారసత్వ ఉద్యోగాలు నిలిపివేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఆనాడు ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ కూడా కొత్త తెర మీదకి వచ్చింది. గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటే ఇన్స్టిట్యూట్ ఎంప్లాయ్మెంటే ఇవాళ రిటైర్డ్ అవుతున్నటువంటి ఒక ఉద్యోగస్తుని కార్మికునికి ఏదైతే ఉన్నదో ఎవరైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారో ఏదో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి ఆ ఉద్యోగం బదులుగా ఈ ఉత్తర్వులు వచ్చినాయి. పాపం వాళ్ళు అప్పుడు ఏదైతుందో